హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చక్రాలు, కరకరలాడే చక్రాలని స్నాక్స్ రెసిపీగా పిల్లలకి స్కూల్కి కూడా పంపొచ్చండి. చాలా రోజులు అవుతుంది, పండుగలు వస్తూనే పిండి వంటలు కాదు, అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి తయారు చేయ విధానము: ముందుగా ఒక పావు కేజీ వరకు బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులోకి ముప్పావు కప్పు, అంటే గ్లాస్ కొలతతోటే తీసుకుంటున్నాను. ఒక గ్లాసు పిండికి ముప్పావు గ్లాసు శనగపిండి కలుపుకోవాలి. మంచిగా సాఫ్ట్గా కరకరలాడుతూ వస్తాయండి. పిండి ఇలా మంచి క్వాంటిటీతో తీసుకోవాలి. ఇందులోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ వామ, ఒక పిడికెడన్ని నువ్వులు వేసుకొని రుచికి సరిపడు ఉప్పు, కారము, చిటికెడంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకొని పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాక ఇందులోకి గోరువెచ్చని కాగబెట్టుకున్న నీళ్ళండి. బాగా మసిలినవి కాదు, వేడిగా అయితే చాలు. ఇలా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. ఇలా వేడి వాటర్ పోసుకోవడం వల్ల మనకు జంతికలు అనేటివి కరకరలాడుతూ చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఒక 4-5 నిమిషాల పాటు పిండిని కొంచెం చల్లారనిచ్చి చేతితో ఒత్తుకునేంత గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు చేతితోటి ఇలా బాగా కొంచెం కొద్దిలో వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక జంతిక గొట్టానికి కాస్తంత ఆయిల్ అప్లై చేసి ఇలా గొట్టంలో పిండిని నింపుకోవాలి. ఇక్కడ నేను స్టార్ సింబల్ ఉండే ప్లేట్ని అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని ఒక ప్లేట్కి నూనె అప్లై చేసుకొని ఇలా 2 వరుసలు వచ్చేటట్టుగా ఇలా చుట్టుకోవాలి. ఎక్కువ వరుసలు అయితే మనకు జంతికలు అనేటివి బాగా కాలవండి, మెత్తగా ఉంటాయి. ఇలా ఒక ప్లేట్లోకి ఒక వాయికి సరిపడు వేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడు నూనె వేసుకొని ఒక్కొక్క జంతికని ఇందులో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు 2 వైపులా కాల్చుకోవాలండి. చూడండి, మనకు షాపులలో దొరికే ఈ జంతికలని ఇప్పుడు మన ఇంట్లోనే ఇలా చేసి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఈవినింగ్ స్నాక్స్గానైనా లేకపోతే స్కూల్లోకి కూడా పంపొచ్చండి. వీటిని ఇలా మంచి కలర్ వచ్చినాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన జంతికలను కూడా సేమ్ అదే విధంగా ఒక్కొక్క వాయి చొప్పున వేసుకొని కాల్చుకోవాలి. ఓకేనా? మంచిగా కరకరలాడుతూ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మనం టీ టైంలో కానీ స్నాక్స్ టైంలో కానీ ఇలా చేసుకొని తిన్నామంటే మంచి రుచితో పాటు చాలా బాగుంటాయండి. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఫాలో అవుతుండండి. మంచి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.